హలో స్టూడెంట్స్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. ప్రతి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అవగానే మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకుంటే నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని వాట్సాప్ ఛానల్లోని మీరు జాయిన్ అయినట్టయితే ఫాస్ట్ అప్డేట్స్ అనేవి మీకు వస్తుందండి. జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను అందులో సెండ్ చేస్తాను. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉందండి. ఇప్పుడు వచ్చేసి ఏపీ కానిస్టేబుల్ది 23 జనవరి 2024 జరిగిన హీరింగ్లోని ఏం జరిగిందో ఏంటో నేను ఫుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇందులో మెయిన్ వచ్చేసి మనకి టోటల్ 30 మెంబర్స్ రెస్పాండర్స్ అయితే ఉన్నారు. అందులో 27 మెంబర్స్కి నోటీస్ అయితే పంపించడం జరిగింది. ఈ 23 జనవరి 2024 హీరింగ్లో వాళ్ళైతే కోర్టుకు రావాల్సి ఉంటుంది. కానీ నిన్న జరిగిన హీరింగ్కి ఎవరు అటెండ్ అవ్వలేదండి. దాని కారణంగా కోర్టు ఏం చేసిందంటే నెక్స్ట్ హీరింగ్ డేట్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. నెక్స్ట్ హీరింగ్ డేట్ చూసుకున్నట్టయితే మనకి 21 ఫిబ్రవరి 2024 అయితే ఇచ్చారండి. నెక్స్ట్ ఎలక్షన్ డేట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. 16th ఏప్రిల్ 2024 అయితే మనకి ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేస్తారు. అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఎలక్షన్ల ముందు అవుతుందా, ఎలక్షన్ తర్వాత అవుతాయా అని చెప్పేసి. ఎలక్షన్ల ముందు అయితే అయ్యే ఛాన్స్ లేదండి. ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఎండింగ్కి ఇచ్చారు నెక్స్ట్ హీరింగ్ డేట్. అప్పుడు కూడా ఫైనల్ అవుతుందా లేదో కూడా మనం చెప్పలేము. ఇప్పుడు ఒకవేళ అప్పుడు ఫైనల్ అయినా సరే ఈ మార్చ్ ఏప్రిల్లో మనకి ఈవెంట్స్ కండక్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకంటే చాలా పోలీస్ సిబ్బంది అయితే కావాలి ఈవెంట్స్ కండక్ట్ చేయడం కానీ, ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం కానీ. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి వీళ్ళందరూ ఎలక్షన్ డ్యూటీలకు వెళ్ళిపోతారు అన్నమాట. ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసేయడానికి ఎవరు ఉండరు. మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ మారితే ఇప్పుడు ఈ రిక్రూట్మెంట్ అనేది తీస్తారంటే మ్యాక్సిమం తీసే అవకాశం ఉందండి. రిక్రూట్మెంట్ అయితే క్యాన్సిల్ చేయరు. ప్రజెంట్ అప్డేట్ అయితే ఇదేనండి. ఇంకా దీని గురించి ఏమైనా అప్డేట్ తెలిస్తే నేను ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, లేదు టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే మీకు ఫాస్ట్ అప్డేట్స్ అనేవి వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.